హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్తో మెట్రో రైలుకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో చాలా వరకు మెట్రో రైల్లో జర్నీ చేస్తున్నారు. ప్రతిరోజు 5 లక్షలకు పైగా 3 కారిడార్లలో కలిపి ప్రయాణికుల సంఖ్య నమోదవుతున్నట్లు మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా మాన్సూన్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా రైడర్షిప్ నమోదవుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు పడుతుండటంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రోడ్ల మీద రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ లో రోడ్ల మీద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చాలా వరకు ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యార్థులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గం మార్గాల్లో ఎక్కువగా ప్రయాణికుల రద్దీ ఏర్పడుతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. ఎల్బీ నగర్, అమీర్పేట్, రాయదుర్గం మార్గాల్లో రోజుకు 1,50,000కు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదవుతుంది. మెయిన్ గా రైనీ సీజన్ లో ఇట్స్ క్వైట్ హెల్ప్ఫుల్ అన్నమాట. బికాస్ ఇప్పుడు ట్రాఫిక్ అదంతా చూస్తున్నారు అండ్ రోడ్ బ్లాకేజెస్ చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను యూజువల్లీ కార్లో ట్రావెల్ చేస్తాను. సో అక్కడ నుంచి ఇక్కడికి నాకు రావడానికి టేక్స్ మీ ఆల్మోస్ట్ 2.5 hours అట్లీస్ట్. కానీ ఇప్పుడు మెట్రోలో ఇట్స్ లైక్ అరౌండ్ ఒక 50 to 52 minutes వీ కెన్ ట్రావెల్ అనమాట. సో ఐ థింక్ మెట్రోస్ ఆర్ సేఫర్ కూడా. ఇంకా రోడ్ మీద వెళ్ళడం అనేది చాలా టఫ్ వర్షం మీద, బికాజ్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ప్రిఫర్ దిస్ మెట్రోనే. ఆ టైంలో చాలా అంటే చాలా ప్యాక్ ఉంటుంది. మెట్రో రైల్లో ఒక్కో బోగి కెపాసిటీ 900 నుండి 1000 మంది ప్రయాణించవచ్చు. కానీ మెట్రో బోగిల కెపాసిటీ మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్ లో మెట్రో రైల్లో కాలు పెట్టే సందు ఉండడం లేదంటున్నారు ప్రయాణికులు. నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్పేట్, రాయదుర్గం, మియాపూర్, కేపీహెచ్పీ ప్రధాన మెట్రో స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. వర్షం పడినప్పుడు ఆటోలు, క్యాబ్ ఛార్జీలు కూడా అధికంగా ఉండడంతో మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో బోగీల సంఖ్యను పెంచాలంటున్నారు ప్రయాణికులు. చాలా రష్ ఉంటుంది. వర్షం పడితే మాత్రం ఇంకా రష్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే జనరల్గా అందరూ బైక్స్ పార్కింగ్లో పెట్టేసి వచ్చేస్తారు. సో ఇంకా ఎక్కువ రష్ అవుతుంది. ఆ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ మన 3 kilometers 2 hours వరకు జామ్ అయినాము. కార్లో ఉన్నాము. జస్ట్ రాయదుర్గం టు హైటెక్ సిటీ రావడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇట్ వాస్ వెరీ టఫ్. వర్షాలు, వరదల కారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది మెట్రో రైల్లోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో మెట్రోకు ఎప్పుడూ లేనంతగా రద్దీ కనిపిస్తోంది. మెట్రో బోగీలను పెంచడంతో పాటు 5 నిమిషాలు ఉన్న మెట్రో ఫ్రీక్వెన్సీ టైంను 2 నిమిషాల వ్యవధిలో నడపాలంటున్నారు ప్రయాణికులు.